ఒక నగరంలో ఆనంద్ అనే యువకుడు ఉండేవాడు. అతనికి పరుగు పందెం అంటే ప్రాణం. చిన్నప్పటి నుండి రాష్ట్ర స్థాయి ఛాంపియన్ కావాలని కలలు కనేవాడు. నిరంతరం కష్టపడేవాడు. అయితే ఫైనల్ రేస్కు సరిగ్గా వారం ముందు ఆనంద్కు టైఫాయిడ్ సోకింది. నీరసంతో శరీరం సహకరించడం లేదు. డాక్టర్లు విశ్రాంతి తీసుకోమని హెచ్చరించారు. కాని ఆనంద్ మనసు వినలేదు. ఈ 3 ఏళ్ల కష్టం వృధా కాకూడదు అని మొండితనంతో రేస్ ట్రాక్ మీదకు చేరుకున్నాడు. పోటీ మొదలైంది. తుపాకీ శబ్దం వినగానే అందరూ దూసుకుపోయారు. ఆనంద్ కూడా వేగంగా పరిగెత్తాడు. కాని సగం దూరం వచ్చేసరికి అతని కళ్ళు తిరగడం మొదలైంది. మిగిలిన పరుగు పందెం క్రీడాకారులు అతన్ని దాటుకుని ఫినిషింగ్ లైన్ వైపు వెళ్ళిపోయారు. ప్రేక్షకులంతా అయ్యో పాపం అన్నారు. ఆనంద్ మోకాళ్ల నుండి రక్తం కారుతోంది. కాని అతను అక్కడే ఆగపోలేదు. తండ్రి ఒకప్పుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. గెలవడం ముఖ్యం కాదు ఆనంద్, నువ్వు మొదలుపెట్టిన పనిని పూర్తి చేయడం ముఖ్యం. ఆనంద్ మెల్లగా చేతులతో నేలను అదిమి పట్టుకుని పైకి లేచాడు. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా కుంటుతూనే అడుగులు వేశాడు. అందరికంటే చివరగా ఫినిషింగ్ లైన్ను తాకాడు. ఆ రోజు అతనికి మెడల్ రాలేదు. కాని స్టేడియం అంతా లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. ఆ చప్పట్ల హోరులో అతను విజేత కంటే ఎక్కువే సాధించాడని అందరికీ అర్థమైంది. జీవితంలో ఒక్కోసారి గెలవడమే ముఖ్యం కాదు, ఎన్నిసార్లు కిందపడ్డా తిరిగి లేచి గమ్యాన్ని చేరుకోవడమే అసలైన విజయం. ఓటమిని ఒప్పుకోని మనస్తత్వమే నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది.